ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రైస్తవ జీవితంలో వాక్యాన్ని విని ఆచరించడం అనే కీలకమైన సూత్రాన్ని బోధిస్తుంది. ఈ వాక్యాన్ని 4 భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము. ఈ నియమం దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. ఇది పాత నియమాన్ని మించిన క్రొత్త నియమం. ఇది మనలను పాపములో నుండి విముక్తి చేసి దేవునితో జీవించేందుకు మార్గం చూపుతుంది. రెండవదిగా, ఈ నియమములో తేరిచూచి నిలకడగా ఉండడం. అంటే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానించడంతో పాటు ఇటు అటు తొలగకుండా దానిలో స్థిరంగా ఉండడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి కేవలం బైబిల్ చదవడం మాత్రమే చేస్తున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి ప్రతిరోజు బైబిల్ చదవడంతో పాటు దానిని తాను మాట్లాడే మాటల్లో, తీసుకునే నిర్ణయాల్లో, చూపే ప్రేమలో ప్రతిబింబిస్తున్నాడు. అనగా ఈ రెండవ వ్యక్తి తేరిచూచి నిలకడగా ఉండేవాడు. ఇది అద్దంలో మన ముఖాన్ని తేరిచూసినట్టు దేవుని వాక్యంలో మన ఆత్మను పరిశీలించి మారదలిచిన అంశాలను గుర్తించి వాటిని బట్టి మనల్ని మార్చుకోవడాన్ని సూచిస్తుంది. మూడవదిగా, విని మరచువాడు కాక. అంటే దేవుని వాక్యం విని మన హృదయంలో నిలపకుండా దాన్ని మర్చిపోతే అది ఉపయోగం లేనిదవుతుంది. ఉదాహరణకు, ఒక మనిషి తన ముఖాన్ని అద్దంలో చూసుకొని ముఖం మురికిగా ఉందని గమనించి శుభ్రం చేసుకోకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, అలాగే వాక్యాన్ని విని మార్పు చెందకపోతే అది విని కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఒక యువకుడు వాక్యం విన్నాడు. వాక్యాంశం పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. ఆ వాక్యం విని అతడు కన్నీళ్లతో ప్రార్థించాడు. కానీ కొన్ని రోజులకే మళ్ళీ పాపపు అలవాట్లలోకి వెళ్ళిపోయాడు. అతడు విన్నాడు, కానీ విన్న వాక్యాన్ని మర్చిపోయాడు. ఇది నిరుపయోగం. నాలుగవదిగా, క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. అంటే దేవుని వాక్యాన్ని జీవితంలో ఆచరించే వ్యక్తి ఇతడు ధన్యుడవుతాడు. ఇటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితం ఫలవంతమవుతుంది. యేసయ్య పేతురుతో, నీ దోణెను లోతునకు నడిపించి వలవేయమన్నాడు. పేతురు అలసిపోయి ఉన్నా యేసయ్య మాట చొప్పున వలవేశాడు. తర్వాత అనూహ్యంగా అతని వల పిగిలిపోయేలా చేపలు పడ్డాయి. అతడు విన్నదాన్ని క్రియల్లో పెట్టాడు. అందుకే తన క్రియలో ధన్యుడయ్యాడు. ప్రియులారా, బైబిల్ మాటల ప్రకారం ప్రవర్తించకుండా వాటిని వినడం వల్ల ప్రయోజనం లేదు. ఊరికే వినడం వల్ల మన దోషం ఎక్కువ అవుతుంది. విత్తువాని గూర్చిన ఉపమానంలో 4 రకాల మనుషులు వాక్యం విన్నారు, కానీ ఒక రకం మనుషులే ఫలించారు. యూదులు వాక్కును చదవడంలో, వినడంలో, కంఠస్థం చేయడంలో దిట్టలే గాని తాము విన్నదాని ప్రకారం ప్రవర్తించడంలో అంత గట్టివారు కాదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును అని. ప్రియులారా, దేవుడు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయిచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను అని. సహోదరి సహోదరులారా, గత కాలమందు దేవునికి దూరస్థులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధభావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను
నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మనకు కలుగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఇలాంటి వారిని నీవు ఆశీర్వదిస్తావని, వారి జీవితం ఫలవంతమవుతుందని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మాటను విని నిన్ను సేవించి నీ ఆజ్ఞను భంగము చేయక నిన్ను అనుసరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుదువు గనుక సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్యజీవము పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, పునాది మీద కట్టబడిన వారమే స్థిరముగా ఉండి మేము విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.